ఈ శకటాలు ఏవైతే ఉన్నాయో కలిసి పతాకావిష్కరణ జరిగింది. దాదాపు 3 సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నాము. ఇప్పటికీ కూడా డాక్టర్ హోదా ఒక నవల ఒక కవిత రాయడం తప్ప చిన్న రాజ్యాంగం కవర్ ఉంటే తప్ప స్టిల్ ఇప్పటికీ కూడా మ్యాక్సిమం అందులో ఆ రకంగా కళ ఇవ్వాలి. Correct, Commander, and we don't. For 6 armed contingents, 6 unarmed contingents, आपका निरीक्षण के लिए आदर है. పరేడ్ వీక్షించడానికి వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ చెక్ టెస్ట్ 1 मेरी प्रशांत IPS प्रदान करें. परेड कमांडर NV रमना गाరు आगे बढ़ेगा. తెలియజేయాలి. మీరు అన్నట్టుగా తర్వాత వారికి మన జిల్లా యంత్రాంగం నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే మనం ఈ గణతంత్ర దినోత్సవ సంబరాలను మనం జరుపుకోబోతున్నాం. ప్రతి ఒక్క ఖచ్చితంగా మనం పాటిస్తూ ఈనాటి కార్యక్రమం రెడ్ క్రాస్ టీం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. వారికి కూడా అభినందనలు తెలియజేద్దాము. సారీ అమ్మా, మర్చిపోయాను మిమ్మల్ని. 56 మంది చిన్నారులకు 5,969 మందికి 5,933 మందికి వైద్య సేవలు అందించారు. ఓకే. ఈ ప్రోగ్రామ్స్ జరుగుతుంది. అక్కడ హోల్తో సిగ్నల్స్ కనెక్ట్ చేయదు. స్కౌట్స్, రెడ్ క్రాస్, సో వారి ఆధ్వర్యంలో పెరేడ్ అన్ఆర్మ్డ్ కంటింజెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. పెరేడ్ను వీక్షించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక చక్కటి
RSI మొదటి కంటింజెంట్ నేతృత్వం వహిస్తున్నారు. అలాగే సెకండ్ కంటింజెంట్ తిరుపతి రావు గారు. పోలీస్ అకాడమీ వైజాగ్ రూరల్ గుంటూరు పల్నాడులో సేవలు అందించారు. అండ్ ఫస్ట్ కంటింజెంట్ RSI శ్రీనివాసరావు గారు వైజాగ్ రూరల్ నక్సలైట్ ఏరియాలో విశేష సేవలు అందించారు. అండ్ సెకండ్ కంటింజెంట్ తిరుపతి రావు గారు, వారు కూడా వైజాగ్ రూరల్ నక్సలైట్ ఏరియాలో విశేష. థర్డ్ కంటింజెంట్ లెనినా గారు ఉమెన్ RSI ఆమెడు ఉమెన్. సో వారి ఆధ్వర్యంలో RSI గోవిందరావు గారు లా అండ్ ఆర్డర్ ఉమెన్. సో వారి టీం రన్ అవుతోంది. అండ్ విజయ్ కుమార్ గారు ట్రాఫిక్. సిక్స్త్ కంటింజెంట్ కోపాడ్ CH గణపతిరావు గారు మహారాష్ట్రంలో. కార్యక్రమంలో భాగంగా 16.9 కిలోమీటర్ 2.9 కోట్ల రూపాయలతో 7 కిలోమీటర్ బీటీ రోడ్లకు ప్రకృతి వ్యవసాయాన్ని పిల్లలకి లోపం రక్తహీనత తగ్గించడానికి 15,406 మంది గర్భిణీ మరియు బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పద్ధతిలో నెలకు అడుగుల క్రిటికల్ క్యాష్ బ్లాక్ నిర్మాణాలకు నిధులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజల చేత పరిపాలన సాగించడానికి ఒక రాజ్యాంగం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ రచన కమిటీ ద్వారా మన దేశానికి అనుకూల ఆరోగ్య సాధన జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. NCD 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1,000 రూపాయల చొప్పున జనని సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణీలకు 3,34 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 56 మంది చిన్నారులకు 5,969 మందికి టెస్టులు చేయగా 4,300 అంబులెన్స్ల ద్వారా జనవరి 55,933 మందికి వైద్య సేవలు అందించారు.